చాలా సమస్యలు మొదలయ్యాయి. అసలు తెలియకుండానే గుండె జబ్బుతో చనిపోయేవాళ్ళు, కాళ్ళపైన వాపులు రావడం, ఎముకల్లో ముఖ్యంగా గూడెలు అరిగిపోవడం, అంటే బంతి గిన్నె కీలు అరిగిపోవడం, తర్వాత సడన్ గా నీరసం రావడం, తర్వాత భుజాలు పట్టుకుపోయినట్టుగా అవ్వడం, తర్వాత నెక్స్ట్ వచ్చేసి లంగ్స్ లో కూడా ఇన్ఫెక్షన్స్ రావడం, లంగ్స్ లో ఇన్ఫెక్షన్స్ తగ్గకపోవడము, తర్వాత ఇట్లా అంటే ఆస్తమా లాంటి లక్షణాలు రావడం. ఇలాగా చెప్పాలంటే ఇవి ప్రధానంగా కనిపించేటటువంటి లక్షణాలు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే సడన్ గా హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలంటే, ప్రాణాపాయ పరిస్థితిలో పడిపోయి చనిపోయినప్పుడు మనం ఏమీ చేయడానికి ఉండదు. యంగ్ పీపుల్ కూడా చనిపోతున్నారు. పెద్దవాళ్ళ సంగతి పక్కన పెడితే యంగ్ పీపుల్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. సో మీ యొక్క హార్ట్ అనేటటువంటిది బలంగా, దృఢంగా, నార్మల్గా ఉండడానికి మనం ఏమి చేసుకోవచ్చు? సో ప్రధానంగా ఏంటి అంటే రేచక పూరకాలు, కుంభకాలు చేసుకొని లంగ్ యొక్క కెపాసిటీని క్రమంగా పెంచుకున్నట్లయితే గుండె పైన లోడ్ పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కూడా ఏంటి అంటే మన శరీరంలో వచ్చేటటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి మార్పులను నిరంతరం గమనిస్తూ ఉండాలి. నడకలో ఏదైనా ఇబ్బంది వచ్చిందా, తర్వాత నీరసంగా ఉందా, లేకపోతే మజిల్ వీక్నెస్ ఏమైనా ఉందా, తొందరగా అలసిపోతున్నారా, ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనిపించినట్లయితే వెంటనే ఆయుర్వేద వైద్యుని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఇట్లాంటి విషయంలో అలోపతి డాక్టర్ ఏమీ చేయలేరు. సో మనం ఏంటంటే రేచక పూరకాలు చేసుకుంటూ, కుంభకాలు చేసుకుంటూ లంగ్ యొక్క కెపాసిటీని పెంచుకుంటూ గుండె పైన లోడ్ పడకుండా చూడడానికి ఆయుర్వేదంలో అత్యంత అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. మనకు బాగా సుపరిచితమైనటువంటి తెల్ల మద్ది చెక్క. సో ఈ మద్ది చెక్క చాలా ప్రాంతాల్లో మనకు అవైలబుల్ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైనా కాలువల ప్రాంతాల్లో ఇసుక నీళ్ళల్లో పెద్ద మాన్లు అవుతాయి అన్నట్లు తెల్ల మద్ది. ఆ మద్ది యొక్క పై భాగాన్ని కొంచెం లోపల ఉన్న దువ్వతో సహా దాన్ని కట్ చేసుకొని తీసుకొచ్చి చిన్న ముక్కలు చేసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని చక్కగా పౌడర్ చేసుకొని మనం ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. వారానికి 2 డోసులు. మనం రోజు నిత్యం 40 రోజులు తీసుకోవాల్సిన అవసరం లేదు. వారానికి 2 రోజులు 1 కప్పు పాలల్లో 1 చెంచా తెల్ల మద్ది చెక్క చూర్ణాన్ని వేసి చక్కగా దాన్ని పాకంలా చేసుకున్న, పాలల్లో బాయిల్ చేసుకున్న, ఎలా వీలైతే అలా 1-2 సార్లు ఫిల్టర్ చేసుకొని ఒక ఫిల్టర్ కాఫీ లాగా పంచదార వేసుకొని, పొడి బెల్లం వేసుకొని, తాటి బెల్లం వేసుకొని 1-2 డోసులు కనుక తాగినట్లయితే మనకు రాబోయే హార్ట్ అటాక్, మ్యాసివ్ హార్ట్ అటాక్ రాకుండా నివారించుకునే ఆస్కారం ఉంటుంది.